ఏమిటోరా భవిష్యత్ అంతా అంధకార బంధురంగా బాధాకరంగా ఉంది. బ్యాంకులో వేసుకోవాయి, ఇన్స్టాల్మెంట్ లో డ్రా చేసుకోవచ్చు. వేసుకున్నా ఏం లాభం రా? 6 నెలలైంది దీంట్లో రిజిస్టర్ చేసి, ఇప్పటివరకు కాల్ లెటర్ రాలా. 6 నెలలకి 4 ఏళ్ళు అయిందా నేను రిజిస్టర్ చేసి? 6 నెలలకి జుట్టు ఉన్నప్పుడు చేశాడు, ఇప్పుడు ఆఫ్ అయింది, ఇంతవరకు రాలేదంటే. నాకు ఇవాళ కాల్ లెటర్ వస్తుంది. నిజంగానా? అవునరా, ఇవాళతో నాకు 35 ఏళ్ళు నిండిపోతున్నాయి. నాకు నీకు సుబ్రహ్మణ్యానికి కాల్ లెటర్స్ వస్తున్నాయని మీ నాన్నగారు చెప్పారు. నాకు కాల్ లెటర్ వస్తుందా? యాదవన్న అందరికీ చాయ్. అరే మీకు ఉద్యోగం వస్తే మాకు దిల్కుష్. ఓ మణి బుద్ధు భూగోళంగా లోపలికి వెళ్తాడు, ఏదో గందరగోళం చేస్తాడు. అబ్బచ్చా, నమస్కారం పెద్దబాబు గారు. ఈ 3 నెంబర్ల కార్డులు పంపించండి. అక్కడ ఆల్రెడీ ఆఫీసులో ఏర్పాట్లు జరిగిపోయినాయి. ప్రకాశ్రావు, ఈ నెంబర్స్ సంగతి చూడు. ఏంటి చూస్తున్నావు? కార్డు హోల్డర్స్ కి ఇంటిమేట్ చెయ్యి. మరి వాటిని చేయమంటారు సార్? డస్ట్ బిన్ లో పడేయి. వెళ్ళా నెంబర్ కార్డ్స్ రాసురా పో. అది కాదు సార్, ఈ కార్డుల్లో ఎవరివైతే నీకేంటయ్యా? ఇవి ఎక్స్ మినిస్టర్ పురుషోత్తమరావు గారు, అంటే మీ అన్నగారికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లిస్టు. ఇందులో నీ బంధువులు ఉన్నట్టు ఫీల్ అవుతావేంటి? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ఈ కార్డు కొడుకు సార్. నీ కొడుకు కోసం స్వార్థానికి పోతావా? ఇది అన్యాయం సార్. ఇంటర్వ్యూలు వస్తున్న ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. వీళ్ళ దౌర్జన్యానికి భయపడి ఏం డోర్ లేస్తుంది, దీపాలు ఆరిపోతాయి. నువ్వు ఆఫీసర్వా? ఈ నల్ల దొరల కింద బానిసవా? నాగపూర్లో నాతో పాటు ఎంఏ చదివాడు ఈ విధవ. అక్కడ కూడా ఇంతే. ఏమిట్రా ఈ బుద్ధి లేని పని? నాకు బ్రతకాలని లేదురా. నాకు జన్మలో గవర్నమెంట్ ఉద్యోగం రాదు. ఓహో, గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య చేసుకోమని ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు చెప్పాడ్రా నీకు? అవినీతి ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లోనే కాదు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంది. అసెంబ్లీ దగ్గర నుంచి ఆసుపత్రి దాకా, మంత్రి మండలి నుంచి మున్సిపాలిటీ దాకా, ఆఖరికి కాకి బట్టల ఆలయాల దాకా ఈ అవినీతి చెత్త అడుగడుగునా పేరుకుపోయింది. చూస్తావా ఆ నిజాన్ని? అంకుల్, అర్జెంట్ గా నాకు బెడ్ కావాలి. మళ్ళీ ఏం చేసావు? యాక్సిడెంట్ చేశాను. జనం నన్ను గుర్తుపట్టే ఛాన్స్ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ బెడ్ ఉంది కానీ ఇది లేడీస్ వార్డ్. రైట్, రూమ్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయా? ఖాళీ లేవు సార్. సర్లే, ఓ పని చేయి, ఈ అమ్మాయిని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయి. మనవాడు ఇక్కడే ఉంటాడు. వద్దు అంకుల్, నేను ఇక్కడే అడ్జస్ట్ అయిపోతాను. సరే, నిన్ననే జాయిన్ అయినట్టు కేస్ షీట్ ప్రిపేర్ చేస్తాను. రాణి, 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 డాక్టర్ గారు, వీడెవరో నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ. పట్టుకోండి. ఎవడు నా చెల్లెల మీద చేయేసినోడు వాని జీవం తీస్తా. ఇది హాస్పిటల్, ఇక్కడ గోల చేయకూడదు. రేపులు చేయొచ్చా? శవం చూడండి, ఇక్కడి నుంచి పోను. అరే మళ్ళా ఆడపిల్లని చూస్తే తల్లి చెల్లి గుర్తు రావాలి. బాబోయ్, వీడెవడండి ఇంత కత్తేసుకొచ్చాడు? కిషన్ యాదవ్ అని ఈ ఊళ్ళో చాలా పాపులర్. వెళ్ళక అతని చెల్లెలు దొరికి వెళ్ళావు. నాకు డౌటే, నీ జీవం తీస్తాడు. నువ్వేం కంగారు పడకు, మీ నాన్నకి ఫోన్ చేశాను, ఈ పాటికి వస్తూ ఉంటాను. మీ నాన్న ఆపండి. అనేది చిన్న యాక్సిడెంట్ చేస్తే కావాలంటే యాక్సిడెంట్ కాదండి, మీ వాడు ఓ పేషెంట్ రేప్ చేయబోయాడు. ఎవడి మీద కత్తి దోస్తున్నావో తెలుసా నీకు? నీ కొడుకు ఎవని చెల్లెల మీద చేసిండో నీకు తెలుసా? పాలు పిండుకునేవాడికి ఇంత పొగరు పనికిరాదు. నేను పాలే పిండుతున్నాను బిడ్డ, నువ్వు పబ్లిక్ రక్తం పిండుతున్నావు. నా జాతి మీద కత్తి ముయ్, జీవం తీస్తా.
నేను మాట్లాడుతున్నా కదా. యాదవ్ ఇట్రా. ఎన్నానా చూస్తా ఊరుకుంటావు. దేని తుట్టి మీద రాయి ఇచ్చుకని కులం మీద రాయి అయికూడదురా. అలా అని వాడు రెచ్చిపోతుంటే ఊరుకుంటావా? ప్రజాస్వామ్యం పేదోడికి ఇచ్చింది అరిచే హక్కు ఒక్కటేరా. చూస్తా ఉండు. డౌన్ 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 అని అరిచి ఆడే డౌన్ అయిపోతాడు. నా మాట విను. ఇంత వాని రక్తం ఇంత చూసిపోతా. చూస్తావు ఏమవుతుంది? అల్లరవుతుంది. జరిగినంత పేపర్లో వేస్తారు. నీ చెల్లెలకి ఫిట్స్ అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసావు. వ్యాధి నయమేక పెళ్లి చేయాలనుకున్నావు. ఈ గొడవంతా తెలిస్తే ఏమవుతుంది? పెళ్ళవుతుందా? ఎవరైనా చేసుకుంటారా? ఇదంతా ఆలోచించవే. వెళ్ళు, వెళ్ళి పొడు. ఇటు చూడండి. చూడక్కర్లేదు, డౌన్ అయిపోయాడు. పదండి. మీ ఒంట్లోంచి భూమి మీద పడ్డ ప్రతి రక్తపు చుక్కలోంచి మరో గాంధీజీ పుట్టలేదు. మిమ్మల్ని కాల్చిన గాడ్సేలు పుట్టారు. బానిస దేశం కంటే హీనంగా తాకట్టు దేశాన్ని తయారు చేస్తున్నారు. మీకు చేతులు జోడిస్తున్నాను. పుట్టండి గాంధీజీ, మీరు మళ్ళీ పుట్టండి.